హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. ఈరోజు నేను హెల్తీగా టేస్టీగా బీట్రూట్ రాగిపిండితో హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ హల్వాకి ఇక్కడ నేను పంచదార వాడకుండా బెల్లం వాడుతున్నాను. ఈ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. బీట్రూట్ తీసుకుని శుభ్రంగా కడిగి పైన చెక్కులంతా తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకున్న ముక్కలు అయితే నేను ఒక బౌల్ నిండా తీసుకున్నాను. ఇలా తీసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసి ముందుగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. దీనివల్ల బీట్రూట్ ముక్కలు బాగా నలుగుతాయి. తర్వాత ఒక కప్పు నిండుగా వాటర్ పోసుకుని మరలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ని ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. పిప్ అంతా తీసి మరలా మిక్సీలో వేసుకుని మళ్ళీ రెండోసారి కూడా వడకట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల రసం చిక్కగా బాగా వస్తుంది. ఇలా తీసి పెట్టుకున్న రసం అంతటిని కొలుచుకోవాలండి. ఇక్కడ అవుతుంది నాకు 2 కప్పుల నిండుగా రసం వచ్చింది. ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకుని ఈ 2 కప్పుల నిండు రసం దాంట్లో వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టకుండానే ఈ రసం అంతా వేసుకోవాలి దాంట్లో. బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్వీట్ చూసుకుని వేసుకోండి. ఇక్కడ నేను 3/4 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. స్వీట్గా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 3/4 కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను. ఇవంతా రసంలో బాగా కలిసేలా కలుపుకోవాలండి. బీట్రూట్ రసంలో వేసిన బెల్లము రాగి పిండి బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే ఒక 1/4 కప్పు నుండి కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల జిగురుగా ఉంటుందండి. రాగి పిండిలో జిగురు ఉండదు కాబట్టి హల్వా అంత బాగా రాదండి. అందుకు కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీ దగ్గర ఏ నట్స్ ఉంటే ఆ నట్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె కొంచెం నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలి. హల్వా చేసే ముందర కొంచెం నెయ్యి రాసుకుని కొంచెం నువ్వులు అలానే కట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. మనం కలిపి పెట్టుకున్నాం కదండి రాగి పిండి కార్న్ఫ్లోర్ బీట్రూట్ రసంలో. స్టవ్ పైన పెట్టుకోవాలి కడాయి. స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని కదుపుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ని హైలో పెట్టుకుంటే కనుక వెంటనే ఉడికిపోయినట్టు ఇచ్చి సరిగ్గా రాదండి. అందుకని స్టవ్ని సిమ్లో పెట్టుకుని కదుపుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి. ముందుగా అయితే ఇక్కడ నేను 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసి బీట్రూట్ హల్వాలో బాగా కలుపుకుంటున్నాను. మధ్య మధ్యలో వేసుకుంటూ ఉండాలి. అలాగే నాకు 6 స్పూన్లు నెయ్యి పట్టింది. మధ్య మధ్య నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా కదుపుకుంటూ ఉడికించుకోవాలి. దీనివల్ల అడుగంటకుండా ఉంటుంది, హల్వా బాగా తయారవుతుంది. బీట్రూట్ తినమంటే పిల్లలు ఇష్టంగా తినరండి, కానీ నేను హల్వా చేసి పెట్టిన చాలా ఇష్టంగా తింటారు. బీట్రూట్ హల్వా కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం మిగిలిన నట్స్ అలానే కొంచెం యాలకుల పొడి నువ్వులు వేసుకోవాలి. నెయ్యి వేసి కొంచెం కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. హల్వా అంచులు విడిపోయే వరకు ఉడికించుకోవాలి. హల్వా అంచులు విడిపోతే చక్కగా ఉడుకున్నట్లండి. ఇది చూడండి, వీడియోలో చూపిస్తుండగా హల్వా దగ్గరగా ఆ అంచులు విడి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం ఇక్కడ అయితే తింటున్నప్పుడు నోటికి పలుకులు పలుకులుగా తగులుతూ బాగుంటుందని కొంచెం పంచదార వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయవచ్చు. హల్వా అంతా బాగా దగ్గరికి అయిన తర్వాత ముందుగా రాసి పెట్టుకున్న నెయ్యి గిన్నెలో వేసుకోవాలండి. ఒక గ్లాసు కొంచెం నెయ్యి రాసుకుని ఆ గ్లాసుతో హల్వాని గట్టిగా నొక్కాలి. దీనివల్ల హల్వా కట్ చేసుకున్నప్పుడు ముక్కలు చక్కగా బాగా వస్తాయండి. తర్వాత పైన కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయన్నా వేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను గుమ్మడి గింజలు, నువ్వులు, బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసుకుని గ్లాస్తో గట్టిగా నొక్కున్నానండి. ఇలా నొక్కడం వల్ల బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు రాలిపోకుండా ఉంటాయి. హల్వా అంతా బాగా చల్లారిన తర్వాత మనం నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ముందుగా చాకుతో చుట్టూ కదుపుకోవాలండి. దీనివల్ల చక్కగా విడిపోయి వస్తుంది. తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని గిన్నెను బోర్లించాలి. ఇలా బోర్లించడం వల్ల హల్వా అంతా చక్కగా ప్లేట్లోకి వస్తుంది. తర్వాత మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి. చూడండి, చూస్తే నోరు ఊరిపోతుంది కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పైన నట్స్ కనపడుతున్నాయి కదా, పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. తర్వాత ఒక చాకు కొంచెం నెయ్యి రాసుకుని మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. చూశారు కదండి, హెల్తీగా టేస్టీగా బీట్రూట్ హల్వా. బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలా ఉంటుందండి హల్వా. దీంట్లో నట్స్ వేసాం, బెల్లం వేసాం. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ హల్వాని చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదండి, అంత బాగుంటుందండి. చాలా మెత్తగా జల్లీ జల్లీలా చాలా బాగుందండి. ఫ్రిడ్జ్లో పెడితే 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. మీరు కూడా బీట్రూట్ అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రాగి పిండి వేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ బీట్రూట్ హల్వా మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బీట్రూట్ హల్వా మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపడం మట్టుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ.